సిటీలో కష్టపడి తిరిగి తిరిగి ప్రతి ఏటీఎం కూడా వెతికాను, కానీ ఎక్కడ ఏ ఏటీఎం కూడా పనిచేయట్లేదు. తిరిగి చూసి నేను బ్యాంక్ ఏటీఎంలోకి వచ్చిన బ్యాంక్ ఏటీఎం కూడా వర్క్ చేయకపోవడం ఏంట్రా? ఇప్పుడు అర్జెంటుగా నాకు 25 lakhs కావాలి. నా అకౌంట్లో ఉన్న డబ్బులు నేనే తీసుకోలేకపోతున్నాను ఏంటో. ఈ ఏటీఎం మెషిన్లో ఉండడానికే పేరు. సరే, ఎలాగో బ్యాంక్లోకి వచ్చాం కాబట్టి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళే మనం తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన ప్లానింగ్ ఉంది. 25 lakhsతో ఒక సూపర్ బైక్ అయితే కొనబోతున్నాం. ఆ బైక్ వచ్చేసి మామూలు బైక్ అయితే కాదు. ఇప్పటివరకు లాస్ సెంటర్స్లో అరే ఏంటిది, బ్యాంక్లో ఎంత లైనా? అరే ఇతనెవరు? ఓయ్ సార్, బ్యాంక్లో కనపట్టుకున్నారు, ఎవరు మీరు? అది నీకు అనవసరం, ముందుగా నీ పన్ను చూసుకో, పోరా. ఎవరయ్యా బ్యాంక్లో కనపట్టుకున్నారు? అడుగుతుంటే మనకెందుకులేండి, మనమైతే మన డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోతాం. ఇంత పెద్ద లైన్ ఉంది ఏంట్రా బాబు? ఇంత లైన్లో మనం వెళ్ళేసరికి టైం అవుతుంది. ఇక్కడ చిన్న లైన్ ఉంది, ఈ లైన్లో నుంచి మనం అయితే డబ్బులు తీసుకుని వెళ్ళాలి. మన కోసం బయట డీలర్ వెయిట్ చేస్తున్నాడు. ఓ సారీ భయ్యా, సారీ. మనం తొందరగా డబ్బులు తీసుకుని వెళ్ళి వాడికైతే ఇవ్వాల్సి ఉంటుంది. సరే మనమైతే ఇవ్వచ్చు, కానీ వీళ్ళ పని అయ్యేటట్టుగా లేదురా బాబు. ఎప్పుడు అవుద్దో ఏంటో. ఓ భయ్యా, ఎంతసేపు వెయిట్ చేశాను, చివరికి అయ్యింది. ఇదిగోండి, అర్జెంటుగా నాకు వచ్చేసి 25 lakhs కావాలి. ఇక్కడ ఎటువంటి ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. ఎంత స్పీడ్గా వెళ్ళైతే అంత స్పీడ్గా డ్రా చేసి నాకు ఇవ్వండి సార్, టైం లేదు. ఎస్ సార్, సిటీలో ప్రెసెంట్ ఏటీఎంస్ అన్ని బంద్ ఉన్నాయి. పైగా మీరు 25 lakhs అడుగుతున్నారు కాబట్టి 25 lakhs అయితే మాత్రం ఈ కౌంటర్లో మీకు రాదు. ఈ కౌంటర్లో వచ్చేసి మినిమం అయితే 50,000 రూపీస్, అంతకు మించి ఎక్కువ రాదు. సో ఎక్కువ కావాలనుకున్నట్లయితే పక్క కౌంటర్ కి వెళ్ళండి. అదేదో ముందే చెప్పొచ్చు కదయ్యా, ఇంతసేపు వెయిట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ పక్క కౌంటర్ అంట. ఏంట్రా బాబో ఇది? సరే ఇక్కడికి వెళ్దాం మనం. ఇక్కడ ఖచ్చితంగా మనకైతే ఫాస్ట్ గా పని అవుతుంది అనుకుంటా, ఎందుకంటే బయట డీలర్ వెయిటింగ్. అబ్బా, అది ఆ బైక్ చూస్తే మీ మైండ్ పోతుంది. ఇప్పుడు వచ్చాం భయ్యా, అర్జెంటుగా 25 lakhs కావాలి, ఫాస్ట్ గా డ్రా చేసి ఇవ్వండి, ఎందుకంటే బయట డీలర్ వెయిటింగ్ నా కోసం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ యొక్క పాస్బుక్ ఇవ్వండి. సో మేమైతే మొత్తం ఆ డబ్బుని విత్డ్రా చేసుకుని ఇస్తాం. ఏంటి బ్యాంక్ పాస్బుక్కా? అరే నేను పాస్బుక్ లాంటివి ఇప్పుడేం తెచ్చుకోలేదే. నేనైతే డైరెక్ట్గా ఏటీఎం కార్డే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఏటీఎం నుంచి విత్డ్రా చేద్దామని. ఏటీఎం మెషిన్లో పని చేయకుండా బాయా. ఇప్పుడు నేను మరి ఎలా తీసుకోవాలి డబ్బులు? భయ్యా, ఇప్పుడు నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది, ఏటీఎం కార్డుతో తీస్తారా? ఇప్పుడు ఏటీఎం సిస్టమ్ వచ్చేసి పనిచేయట్లేదు. సిటీలో దొంగలు పెడితే ఎక్కువైందని ఈ రోజుకి ఏటీఎంస్ అనేవి షట్ డౌన్ అయ్యాయి. ఇప్పుడు మీరు పాస్బుక్ ఉంటేనే తొందరగా మనమైతే తీయగలం. సరే సరే ఆగండి, పాస్బుక్ కదా, నేను తొందరగా తీసుకొస్తాను. సరే నాది ఫాస్ట్ గా తీసి రెడీగా ఉంచండి. సారీ సార్, ఒక 5 minutes లో బ్యాంక్ అయితే ఇప్పుడు క్లోజ్ అవబోతుంది. సో ఇప్పుడు మీరు తొందరగా తీసుకొని రాగలిగితే 5 minutes లో తీసుకొని రండి. నా ఇంటికి ఇప్పుడు నేను వెళ్ళేసరికి ఒక 10 minutes అవుతుంది, రిటర్న్ వచ్చేసరికి ఇంకో 10 minutes. ఇప్పుడు 5 minutes లో ఎలా తీసుకొని రావాలబ్బా? ఇది ఎక్కడి మాసరా మామ. సరే ట్రై చేద్దాం ఒకసారి ఫాస్ట్గా వెళ్ళడానికి, ఎందుకంటే మళ్ళీ ఆ బైక్ని మనం మిస్ అయ్యామనుకోండి లైఫ్ మొత్తం ఫీల్ అవుతాం. ఆ బైక్ ఎలా ఉందంటే అది బెస్ట్ మాన్స్టర్ బైక్ అనమాట. ఎవరిదే? ఎవరో కదలకండి బాస్, వాడిని కాల్చండి. అక్కడ ఎవడో గన్ పట్టుకొని ఉన్నాడు, వాడిని కాల్చండి. ఓ మై గాడ్, వీళ్ళు కూడా పారిపోయారండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? బయటికి వెళ్ళిపోతాం. ఊరి నాయనో, ఇక్కడ ఎవడో కాలుస్తున్నాడు. అక్కడ ఉన్న కాలుస్తున్నాడంటే వీని ముందు కాల్చేద్దాం. వీడు దొంగలా ఉన్నాడు, వీళ్ళందరూ గ్యాంగ్లా ఉన్నారు. తీసుకురా. ఏంట్రా? అమ్మో, వెనక్కి ఇంకాడు వచ్చాడు. ఏంట్రా నువ్వు లీడర్వా? అయిపోయాడు. ఎవరో తెలియదు అనుకుంటా మీకు. మనం లాస్ ఏంజల్స్కి కింగ్ అనమాట, మకుటం లేని మహారాజురా. ఓ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు మొత్తం గ్యాంగు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? బ్యాంక్ని లూటీ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అందుకే ఏటీఎంస్ కూడా షట్ డౌన్ చేశారు. రేయ్, అందులో నువ్వెవరో ఉన్నావు, స్టార్టింగ్ నుంచి గన్ పట్టుకున్నావు, నువ్వే ముఠా లీడర్ అనుకుంటా. బయటికి రా. వస్తావా నన్ను రమ్మంటావా? అయిపోయావు నా చేతిలో. రాయ్, నువ్వేనా ముఠా లీడర్? నన్ను అంటున్నావేంట్రా? ఏమన్నా పల్టీ కొడుతున్నావా? చెప్పు, నువ్వేనా స్పెషల్ ఫోర్స్ కమాండర్ ని మాట్లాడుతున్నా? వాట్? స్పెషల్ ఫోర్స్ కమాండరా మీరు? ఊరి నాయనా, ఫస్ట్ టైం చూస్తున్నాను స్పెషల్ ఫోర్స్. అరే స్పెషల్ ఫోర్స్ ఇంతకీ చెప్పుకోరు కదా, మీరు ఎక్కడుంటారో చెప్పరు, మీ ఐడెంటిటీ చెప్పరు, అలాంటిది నాకెందుకు చెప్పారు? ఇప్పుడు నేను చంపేయాలనే చెప్పాను రా, కానీ ఇప్పుడు నువ్వే కదా వాళ్ళ లీడర్. చెప్పు ఒకసారి, నాకు నీ మీద కొంచెం డౌట్ గా ఉంది. అయ్యో సార్ లేదు, నేను లీడర్ కాదు. ఓరి నాయన, నేను లీడర్ అయితే బయట ఉన్న వాళ్ళు ఎందుకు చంపుతాను? వాళ్ళ ముఠాను మొత్తం ఇద్దరు నేనే చంపాను సార్. ఓ అవునా? ఎస్ చూడ్డానికి అలానే అనిపిస్తుంది. సరే మిస్టర్, నీ మీద కొంచెం నమ్మకం వచ్చింది, కానీ ఇప్పుడు నీతో నాకు ఒక పని అయితే ఉంది. ఎందుకంటే నేను స్పెషల్ ఫోర్స్ యొక్క కమాండర్ అని చెప్పాను కాబట్టి ఇప్పుడు నీకు కూడా మా సీక్రెట్ తెలిసినట్టే. నేను ఎలా ఉంటానో నీకు తెలిసింది. ఇప్పుడు అందుకే నేను మా స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీ షూటింగ్ స్కిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. నీలాంటి పర్సన్ మా స్పెషల్ ఫోర్స్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్ మాకు. సరే ఇప్పుడే నువ్వు నాతో రా. మా యొక్క స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్ కూడా చూపెడతాను. అది సీక్రెట్ బేస్.
అది ఎక్కడుంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇంతవరకు. ఇప్పుడు నీకు మొట్టమొదటిసారి చూపెడతాను, కానీ ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉండాలి. నేను ఒక కామన్ ఫ్రెండ్ అనుకుని చెప్పాలి, ఓకేనా? సో మనం వచ్చేసి ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే ప్రెసెంట్ దొంగలందరికీ మన స్పెషల్ ఫోర్స్ మీద కన్నుంది. ఎందుకంటే సిటీలో ఉన్న దొంగల్ని మొత్తం మనమే ఇప్పటి వరకు కుల్లబొడిచాం. అందుకే వాళ్ళకి మనం ఎక్కడున్నామో తెలిస్తే మళ్ళీ మనం ప్రమాదం అయితే చుట్టుకుంటుంది. సరే, ఇప్పుడు నాతో పాటు నీకు ఆ లొకేషన్ కి తీసుకెళ్తాను, తొందరగా పద. వావ్ సార్, సరే మీరు అన్నట్టుగానే వెళ్దాం పదండి సార్. కానీ ఇక్కడ బయట దొంగలైతే లాక్ వేసారు ఈ డోర్ని ఇప్పుడు ఎలా ఓపెన్ చేయమంటారు? ఒక్కసారి ఆగండి, నేను ఓపెన్ చేస్తాను. సార్ మీరు అలా డైరెక్ట్ గా ఓపెన్ చేయలేరు. అరే, ఇప్పుడు మనం తక్షణమే బయటికి వెళ్ళాలి. వీళ్ళు తాళం ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. లేకపోతే మళ్ళీ ప్రెస్ వాళ్ళు వచ్చేసి మొత్తం హైప్ చేస్తారు. అప్పుడు నేను స్పెషల్ ఫోర్స్ కమాండర్ అని తెలిసిపోయి మొత్తం సీక్రెట్ రివీల్ చేస్తారు. సరే, ఇప్పుడు దాన్ని ఎలా ఓపెన్ చేస్తావు? అరే, ఓ మై గాడ్, నువ్వు చాలా బెస్ట్ షూటర్ లా ఉన్నావు. కరెక్ట్ గా చూసుకుని కరెక్ట్ గా కాల్చావు. సూపర్, ఫైనల్లీ ఓపెన్ చేసావు. పద, ఇక్కడి నుంచి తొందరగా మనం వెళ్ళిపోవాలి. సార్ అది యాక్చువల్లీ నాకైతే మాత్రం ఒక పని అయితే ఉంది సార్. ఆ పని కోసం నేను డబ్బుల కోసం వచ్చాను. ఓ మై గాడ్ సార్, ఏంటి సార్ మీరు ఇలాంటి కారు వాడుతున్నారు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అబ్బా, ఏమన్నా ఉందా లుక్? ఓరా మాస్ లుక్ సార్, మామూలుగా లేదు. సార్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఎందుకంటే ఇప్పుడు నేనైతే మాత్రం అర్జెంటుగా బ్యాంక్లో నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒక సూపర్ బైక్ని తీసుకోవాలి. ఆ బైక్ చాలా అంటే చాలా బెస్ట్ సార్. ఇప్పుడు ఆ బైక్ నేను ఎట్టి పరిస్థితులు తీసుకోవాల్సిందే. నేను ఇప్పుడు నీకు నా స్పెషల్ బేస్ చూపెడతాను. ఆ స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్ ఎలా ఉంటుందో చూసేసరికి నీకు అలాంటి బైకులు కూడా లెక్కలోకి రావు. ఎందుకంటే మా దగ్గర అన్ని అడ్వాన్స్డ్ కార్స్ అండ్ వెపన్స్ కూడా ఉంటాయి. అది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు నువ్వు చూసుండవు. చూపిస్తా పద. ఇదిగో, ముందుగా వచ్చేసి నిన్ను ఇప్పుడు ఎందుకు తీసుకుని వెళ్తున్నా అంటే, నువ్వు కూడా ఇప్పుడు స్పెషల్ ఫోర్స్ లో ఒక మెంబర్వి కాబట్టి మైండ్ ఇట్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. బాగా గుర్తుపెట్టుకో. చాలా సీక్రెట్ గా మనమైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఓకే? ఇప్పుడు వచ్చేసి నీకు మా స్పెషల్ సీక్రెట్ బేస్మెంట్ కి తీసుకుని వెళ్ళి లోపల మేము ఏమేమి దాచామో అన్ని చూపించబోతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా మెంబర్ కాబట్టే నేను నిన్ను జాయిన్ చేసుకున్నాను. ఇగో, ఈ విషయం నువ్వైతే మాత్రం బయటికి ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి. ఇదిగో, ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే నా స్పెషల్ బేస్మెంట్. అరే, ఒక్కసారి ఆగు, ఇప్పుడే నాకేదో కాల్ వస్తుంది. ఏం జరిగింది? హలో, చెప్పండి మిస్టర్. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అరే, మిమ్మల్ని చూసుకోమని జాగ్రత్తగా చెప్పాను కదా, కానీ మీరు ఎందుకు ఇలా చేశారు? సారీ సార్, మేము అప్పుడు సుస్సు పోయడానికి వెళ్ళాం. అప్పుడు వెళ్ళేటప్పుడు కొంతమంది దుండగులు దాని నుంచి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ చాలా పెద్ద గ్యాంగ్ అయితే ఉంది. ఇప్పుడు మళ్ళీ మన కార్ని తీసుకొని రావాలి. మీకు లొకేషన్ పెట్టాను, తొందరగా వచ్చేయండి సార్. స్పెషల్ బేస్మెంట్ చూపెడతా అన్నారు. ఏం జరిగింది సార్? చూపించండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? ఎక్కడికి వెళ్ళండి సార్? లోపలికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఎలా ఉందో చూపించండి సార్ ప్లీజ్. యో మిస్టర్, ఇలాంటివన్నీ మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పని మీద చాలా చాలా ఫోకస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా స్పెషల్ ఫోర్స్ లో ఒక మెంబర్ అయ్యావు కాబట్టి నువ్వు కూడా ప్రతి పని చేయాలి. ఇప్పుడు మన సైన్యం దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు జరిగిన మిస్టేక్ ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడో ఏదో చిన్న పని చేస్తున్నప్పుడు మధ్యలో దొంగలైతే వాళ్ళ కార్ ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. అది స్పెషల్ ఫోర్స్ యొక్క కార్. ఆ కార్ ఎంత ఖరీదైనదంటే చాలా స్ట్రాంగెస్ట్ కార్ కూడా. దాంతో పాటు దాని నుంచి చాలా బుల్లెట్స్ కూడా వస్తాయి. సూపర్ వెహికల్. ఆ వెహికల్ వాళ్ళు దొంగలించారు. ఇప్పుడు ముందుగా వచ్చేసి నీకు ఒక టాస్క్ పెడుతున్నాను. నువ్వు నాకు కవర్ ఇవ్వాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీల్ చేస్తాను. ఆ కార్ ని ఎలా అయినా మన స్వాధీనం చేసుకుని మళ్ళీ మన స్పెషల్ బేస్మెంట్ కి తీసుకొని రావాలి. వామ్మో, సూపర్ సార్. నన్నైతే మీరు స్పెషల్ ఫోర్స్ లో చేర్చుకుంటా అంటున్నారు, కానీ నాకైతే ఇంకా డ్రెస్ కూడా ఇవ్వలేదు సార్. నా లోపల అయితే మాత్రం ఆల్రెడీ ఒక వెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా బుల్లెట్స్ కొట్టినా ఏం కాదు, ఎందుకంటే సేఫ్టీగా నేనైతే ఆల్రెడీ ఉంచుకుంటా సార్. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరిని నేను నమ్మలేను. నా పైన అందరూ దొంగల్లా అటాక్ చేయడానికే చూస్తారు. అందుకే ఇన్సైడ్ ఒక వెస్ట్ అయితే ఉంటుంది. కానీ నాకైతే మాత్రం మీలానే ఒక డ్రెస్ వేసుకోవాలని ఉంది సార్. నో మిస్టర్, యాక్చువల్లీ నీకు ఈ డ్రెస్ ఇచ్చినట్లయితే మళ్ళీ మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే అందరికి నువ్వు ఎలా ఉంటావో తెలిసిపోతుంది. నువ్వు కామన్ పర్సన్ లానే ఉండాలి. నువ్వు కామన్ పర్సన్ లానే ఉండి మా అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇది మన ఫైనల్ గోల్. సరే, ఇప్పుడు మనం ఆ లొకేషన్ కి వచ్చాం. చెప్పాను కదా, ఇది మా స్పెషల్ ఫోర్స్ యొక్క స్పెషల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ వాళ్ళు దొంగలించారు. దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, అక్కడ ఫుల్ గ్యాంగ్ అయితే ఉందంట. వాళ్ళిద్దరిని మనమే వైపౌట్ చేయాలి. మేము స్పెషల్ ఫోర్స్, దేనికి భయపడం, ఎవ్వరికి భయపడం. అర్థమవుతుందా? అలానే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ షూటింగ్ అంటే మా తరువాతే. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఆ కార్ ముందుగా ఇక్కడి నుంచి ఉందో లేదో చూడాలి. ఒక్కసారి ఆగు. నాకు ఇచ్చిన లొకేషన్ ప్రకారం ఎస్, అదిగో అక్కడే ఉంది ఆ కార్.
ఆ కార్ వచ్చేసి మనది. అది ఎంత స్పెషల్ వెహికల్ అంటే దాని నుంచి 2 పక్కల నుంచి బుల్లెట్స్ తో మనమైతే కాల్చొచ్చు. అది వాళ్ళ దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం. సరే, ఇప్పుడు నేను ముందుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం కింద మాట్లాడతాను. వాళ్ళు తగ్గకపోతే మాత్రం మన ఫైర్ పవర్ చూపించాల్సిందే. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? సార్ ఇప్పుడు మీరు షార్ట్ రేంజ్ కి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు ఎక్కువ ఏమైనా పేలినట్లయితే మాత్రం లాంగ్ రేంజ్ నుంచి నేను చూసుకుంటాను, లేకపోతే ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని తరిమి కొడతాను. సరేనా? ఇక్కడైతే మాత్రం మనుషులు ఎవరు లేరు సార్, అంతా ఓ మై గాడ్ ఏముంది సార్. కార్ అయితే మాత్రం ఇలాంటి కారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇక్కడ ఎవడో ఉన్నాడు సార్. వాడిని కాల్ చేయమంటారా? నో, వాడిని కాల్చుకు. వాడు సాధారణ వ్యక్తో లేకపోతే క్రిమినల్ మనకి తెలియదు కదా, అందుకే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతా అని చెప్తున్నాను. సరేనా? నేను అక్కడికి వెళ్తాను. అక్కడి నుంచి కవరు ముందుగా వచ్చేసి వాడిని చిన్నగా బెదిరించు. ఎస్, వాడు ఇప్పుడు పారిపోతున్నాడు అంటే వాడు సామాన్య వ్యక్తి, క్రిమినల్ కాదు. అందుకే వాడిని ఏం చేయకు. సరే సార్, మీరైతే అక్కడికి వెళ్ళండి. ఓ మై గాడ్, ఇదేంటి ఇప్పుడే మాట్లాడాడు అప్పుడే వెళ్ళిపోయాడు. స్పెషల్ ఫోర్స్ అంటే ఎంత స్పీడ్గానే ఉంటాడేమో. ఇతనైతే చూడండి ఎలా పరిగెడుతున్నాడో. పరిగెత్తావు. మనం కాల్చకూడదని, కాలిస్తే మళ్ళీ ప్రాబ్లం. సార్ ఏమైంది సార్? మళ్ళీ వచ్చేసారు, ఇప్పుడే వెళ్ళారు కదా. వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ వేశారు. మనం ఆ కార్ దగ్గరకు వచ్చినప్పుడు బ్లాస్ట్ చేయాలనుకున్నారు. నేను వెంటనే దాన్ని డిఫ్యూజ్ చేశాను. తొందరగా కార్ తీసుకొని మనమైతే వాళ్ళపైన అటాక్ అయితే వెళ్ళాలి. సరే మిస్టర్, నీ దగ్గర ఉన్న స్నైపర్ ని వదిలేసి అసాల్ట్ రిఫాల్ గన్ తీసుకో. అప్పుడు మనం ఈజీగా వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయొచ్చు. కొంతసేపట్లో మన వాళ్ళు కూడా వస్తారు. యాక్చువల్లీ ఎవరు రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నది 100 మంది అయినా కూడా మన ఇద్దరం హ్యాండిల్ చేయాలి. ఓకే? ఎస్ సార్, మీరు నా పవర్ చూస్తారు కదా, చూసిన తర్వాత అప్పుడే మీరు మాట్లాడతారు. ఇక్కడ వచ్చేసి కామన్ పీపుల్ ఉన్నట్టుగా ఉన్నారు. వీళ్ళ ఫుల్ గ్యాంగ్ వచ్చేసి ఎట్ సైడ్ ఉంది సార్. ఇప్పుడే మీరు చెప్పారు, ఎటు ఉంది? అరే, ఇప్పుడు నువ్వు తీయాల్సింది జీప్, బైక్ కాదు. బైక్ వదిలేసి అక్కడ. సరే, తొందరగా జీప్ నుంచి మనమైతే ఇక్కడి నుంచి తొందరగా వాళ్ళపైన అటాక్ అయితే వెళ్ళాలి. ఒక్కొక్కడిని చిచ్చు రేపుదాం పదా. ఇప్పుడు చూపెడదాం. లెఫ్ట్ లో ఫుల్ టీమ్ అయితే ఉంది. లెఫ్ట్ కి టర్న్ తీసుకో. అటు సైడే మొత్తం అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మన స్పెషల్ ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి. ఇంకొకసారి మన వాళ్ళపైన చెయ్యి వేయాలంటే వాళ్ళు ఒక్కొక్కరు భయపడాలి. సరే, ఇక్కడే ఉన్నారు. ఆ ముందునే రెడ్ కలర్ షర్ట్ వేసుకుని పూర్తిగా గ్యాంగ్ అయితే ఉంది. ఆ గ్యాంగ్ వచ్చేసి మనం బ్యాంక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అదిగో వాళ్ళందరూ అక్కడే నిలబడ్డారు. వాళ్ళు రెడీగా మన పైన నో అటాక్ చేస్తున్నారు. కొంచెం వెనక్కి పదా. నేను చెప్తాను, మంచి కవర్ తీసుకొని ఒక్కొక్కడిని మనం వేసేయాలి. నేనైతే మాత్రం వెస్ట్ వేసుకొని రెడీగా ఉన్నాను. నాకేం కాదు, నేను ఫుల్ కవర్ లో ఆడతాను. నువ్వు వచ్చేసి ఫుల్ కవర్ తీసుకుని ఉండు. సరే సార్, నాకు కూడా లోపల ఇన్బిల్ట్ వెస్ట్ ఉంది, నేను కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి మన పవర్ ఎలా ఉంటుందో. వాళ్ళు మన కార్ని ఎంతకి కూడా ఏం చేయలేరు, ఎందుకంటే మన కార్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. నో చుట్టుపక్కల చాలా ఎక్కువ మంది ఉన్నారు. సార్ మీరు చెప్పినట్టుగానే ఒక మంచి ఏరియాకి వెళ్దాం, ఫుల్ కవర్ తీసుకుందాం. వెయ్యండి సార్, ఒక్కొక్కడికి వెయ్యండి, ఎవరిని విడిచిపెట్టకండి. మన సార్ ఆల్మోస్ట్ అయితే వేసేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం కూడా వేయాల్సి ఉంటుంది. మన గురించి కూడా తెలియాలి కదా అతనికి. మన పవర్ ఏంటో చూపిద్దాం. మనతో మామూలుగా ఉండదు, మాతో పెట్టుకుంటే మడతోడి పొద్దే. రండి రే, తేల్చుకుందాం. ఎంతమంది వస్తారు రండి. సార్ మీరు కూడా రెడీగా ఉండండి, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. వాళ్ళందరూ మరికొద్దిసేపట్లో ఇక్కడికే రాబోతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ సరైన దండన విధిస్తాం అనమాట. ఇంకా రాలేదేంటి? రాలేదు. ఎక్కడున్నారా? ఓ వచ్చారు. రండి. ఒక్కొక్కడు గుండులు వచ్చేసి ఎగిరిపోతాయి అంతే. కమాన్ తేల్చుకుందాం. ఓకే. మనమైతే ఒక సైడ్ కవర్ తీసుకుంటున్నాం. వాళ్ళైతే నన్ను కొడుతున్నారు, కానీ నాకైతే ఏం కావట్లేదు. లోపల ఇన్బిల్ట్ వెస్ట్ అయితే ఉంది, ఫుల్లీ టైటానియం. అందుకే మనం ఎంత కొట్టినా ఏం కావట్లేదు. సార్ మీరేం చేస్తున్నారు? సార్ ఎక్కడున్నారు? అరే సార్ని మీరు ఏమైనా చేశారేంటి? అరే, మాటలాపి ముందుగా వీరిపైన ఫైర్ చేయి. నాకేం కాదు, నన్ను ఎవ్వడు కూడా ఏం చేయలేడు. నేను ఇస్తా కదా ఒక్కొక్కడికి మడత కాజా. ప్రతి ఒక్కడిని ఫినిష్ చేయి. అవుతుంది సార్, అవుతుంది. నా పవర్ మొత్తం మీరు చూస్తారు కదా, ఒక్కొక్కడిని ఫినిష్ చేసి పడేస్తా అంతే. అయిపోయారా మీరు? అయిపోయారు అంతే. ఎవరిని విడిచిపెట్టే ఛాన్సే లేదు. ఓకే, ఇంకా రిమైనింగ్ నువ్వున్నారా? సార్ వాడిని వేసేయండి మీరు. నేను ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరినీ చూసుకుంటా, వాడిని మీరు చూసుకోండి. ఇంకా ఎవరన్నా మిగిలారా? అయిపోయారు కదా మొత్తం. ప్రతి ఒక్కరిని చీచి చండా. అరే రైట్ సైడ్ నుంచి ఎవరో కాలుస్తున్నారు. మిస్టర్ ధను, తొందరగా రైట్ సైడ్ కింద ఉన్నాడు. వాడిని కాల్చు. వాడిని కాల్చినట్లయితే ఇంకా మొత్తం ఫినిష్ అయిపోయినట్టే. తొందరగా వెళ్ళు. అప్పుడు మనమైతే మన స్పెషల్ బేస్మెంట్ కి వెళ్ళి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి మన స్పెషల్ బేస్మెంట్ కూడా ఎక్కడుందో తెలిసిపోయింది అనుకుంటా. సరే, తొందరగా వాడిని ఫినిష్ చేయి. ఫాస్ట్ గా ఫినిష్ చేయి. ఎంతసేపు చేస్తున్నావు? ఫాస్ట్ గా ఫినిష్ చేయి. సార్ చేస్తున్నా. రారా రే, రా తేల్చుకుందాం. అయిపోయాడా? అమ్మయ్య సార్, అయిపోయాడు. మొత్తం క్లియర్ సార్.
ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, మొత్తం ఆల్ అవుట్. సార్ తొందరగా రండి, తొందరగా వెళ్దాం మన స్పెషల్ బేస్మెంట్కి. అరే ఇప్పుడు ఏదో పెద్ద సమస్య వచ్చినట్టుగా ఉందే. వీళ్ళు మన వెహికల్ ని దొంగలించారంటే ఖచ్చితంగా స్పెషల్ బేస్మెంట్ నుంచే దొంగలించుంటారు. అంటే వీళ్ళకి మన స్పెషల్ బేస్మెంట్ ఎక్కడుందో తెలిసిపోయింది. పద తొందరగా మనమైతే స్పెషల్ బేస్మెంట్ కి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ చాలా పెద్ద సమస్యలో మనం చిక్కుకుంటాం. ఇది చాలా పెద్ద సమస్య ఎలా ఉంది. పద. మన స్పెషల్ ఫోర్స్ మొత్తం అక్కడే ఉంటుంది. మన స్పెషల్ బేస్మెంట్ మీదకి ఎవ్వడికి వచ్చే అధికారమే లేదు, ఎవ్వడికి అంత ఛాన్స్ కూడా లేదు. సార్ ఇంతకీ ఒకవేళ తెలిస్తే ఏమవుతుందంటారు? చాలా ఎక్కువ సమస్యలు వచ్చి మనకి అంటుకుంటాయి దాను. మామూలు సమస్యలు కాదు, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు మన పైన పడతారు. అప్పుడు అర్థమైందా? ఎందుకంటే ఇప్పటికే క్రిమినల్స్ అందరినీ మనం వైపౌట్ చేస్తాం. చాలా చాలా పెద్ద గ్యాంగ్స్ మన పైన కొన్వేసి ఉంచాయి. అందరినీ మనం మెల్లమెల్లగా ఆల్అౌట్ చేస్తున్న సమయంలో మన స్పెషల్ బేస్మెంట్ ఎక్కడుందో వాళ్ళకి తెలిసిపోయినట్లయితే దానిపైన అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈ సీక్రెట్ ని ఎవరికి రివీల్ చేయకుండా కాపాడుకుందాం. సరే ఫాస్ట్ గా వెళ్దాం పద. ఓకే సార్, మనమైతే వచ్చేసాం. ఇందాక మనం వెళ్ళాం కదా, అదే స్పెషల్ బేస్మెంటా? చూడడానికైతే చెత్త కుప్పలా ఉంది సార్. చెత్త కుప్ప అయితే ఇప్పుడు మనం స్పెషల్ బేస్మెంట్ అని ఎలా పిలుస్తా నాకు అర్థం కావట్లేదు. మిస్టర్ ధను, నేను ఎవరో ఎవరికి తెలీదు, ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. అలానే చెత్త కుప్పలో ఎందుకు పెట్టామంటే అందరూ బంగారాన్నే చూస్తారు కానీ చెత్త కుప్పని ఎవరు పట్టించుకోరు. కుప్పలోనే ఉంటుంది కదా అసలైన బంగారం. అందుకే ఇది చెత్త కుప్పలా ఉంటుందని చుట్టుపక్కల మరింత చెత్తని మేము పేర్చాం. అప్పుడు జనాలు వచ్చినా దీన్ని ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ ఎవరికి తెలీదు ఇదే మా స్పెషల్ బేస్మెంట్ అని. దీని లోపల వచ్చేసి మాకు సంబంధించిన ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఉంచుకున్నామన్నమాట. ఇప్పుడు నువ్వు కూడా స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అయ్యావు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా ఇందులోనే ఉంచుతాం. ఓహో, ఏదో ఒకటి ఉంటుంది కదా, పైన పటారం లోన లొటారం అంటారు. ఇదైతే దానికి రివర్స్ లా ఉందన్నమాట. పైన లొటారం లోన పటారం అన్నట్టు. వావ్, ఇదేదో చాలా బాగుంది. yes, this is our special force యొక్క బేస్మెంట్. ఇది చాలా చాలా ప్రొటెక్టివ్ గా ఉంది. ప్రెసెంట్ అయితే మాత్రం బయట ఎటువంటి ఫోర్స్ కూడా పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ జనాలు వీళ్ళని చూస్తారని. అందుకే ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ అనేది తగ్గింది. బేస్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా సేఫ్ గా ఉంటారు, కానీ చాలా ప్రమాదాలు కూడా ముంచి ఉన్నాయి. అందుకే ఎవరిని కూడా మేమైతే బయట పెట్టలేదు. సో ఇప్పుడు మేము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్ ఎవరికి ఎక్కడుందో తెలియకూడదు. సార్ మరి ఇక్కడ ఒక అతను ఉన్నారు, ఇతను తెలిసిపోయింది కదా ఇప్పుడు స్పెషల్ ఫోర్స్ ఎలా ఉందో. ఇప్పుడు మరి ఇతను చెప్పేస్తే? ఇతని పేరే బ్రహ్మానందం. ఇతను కూడా స్పెషల్ ఫోర్స్ లో సభ్యుడే, కానీ సీక్రెట్ ఏజెంట్ లా వర్క్ చేస్తాడు. ఇతను వచ్చేసి మేము ఇచ్చిన కార్స్ వెహికల్స్ సీక్రెట్ గా లోపలైతే పెడతాడు. సో ఇతను వచ్చేసి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. హలో మిస్టర్ బ్రహ్మానందం. సరే ఇప్పటికే సమయం చాలా సేపు అయింది. బయట ఆ కారు ఎవరైనా చూసినట్లయితే మళ్ళీ ఇక్కడికి వస్తారు. తొందరగా నువ్వైతే వెళ్ళి లోపల పెట్టేసాయి. మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం. సరే సార్, సరే నేను లోపల పెట్టేస్తాను. ఎటువంటి చింత పడకండి. ఇప్పటికే మన స్పెషల్ ఫోర్స్ దగ్గర చాలా గొప్ప వెహికల్స్ అన్ని లోపలైతే ఉన్నాయి. ఇక మనకి ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటా కదా. వామ్మో, సార్ ఇంత గొప్పగా హైప్ ఇస్తున్నారంటే ఒక్కసారి నేను లోపలికి వచ్చి చూడాలనుకుంటున్నాను. సార్ రండి రండి రండి, తొందరగా రండి. ఓ మై గాడ్, వాట్ హ్యాపెండ్? అరే షిట్, ఇక్కడ మొత్తం ప్రెస్ అయితే వచ్చింది. హలో, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఎలా చేశారు? ఎవరు మీరు? అరే ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళండి, ఇది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తున్నారేంటి? ఇప్పుడే అందిన తాజా వార్త. మనకి స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్ ఎక్కడుందో తెలిసిపోయింది. ఇది కనిపెట్టింది వచ్చేసి మా న్యూస్ ఛానల్. లేదు మా న్యూస్ ఛానల్. సార్ ఏమైంది సార్? ఏం జరిగింది? అరే ఈ స్పెషల్ బేస్మెంట్ ఇక్కడ ఉందని వీళ్ళకి ఎలా తెలిసింది అంటే ఇక్కడికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. ఎవరిచ్చాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మిస్టర్, నాకు నీ పైన కొంచెం డౌట్ గా ఉంది. నాకు నిన్ను స్పెషల్ ఫోర్స్ లో చేర్చుకోవాలని ఏమాత్రం లేదు. నువ్వు వచ్చిన తర్వాతే మాకు ఇలా జరిగింది. అందుకే అర్జెంట్ గా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. 1 2 3 అంకెలు ఛాన్స్ నీకు. 3. అరే నా బైక్ డీలర్షిప్ పోయింది. వీళ్ళు స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ చేసుకుంటా అన్నారు, అది కూడా లేదు. ఏంట్రా బాబా, బేస్మెంట్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం అనుకున్నాను, అంతలోపే ఏది కాకుండా పోయింది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ, ఏం జరిగింది సడన్ గా? ఏంటా బ్లాస్ట్? ఓరి నాయన, చెవులు పోయాయి. ఏమైంది ఇంతకి? సడన్ గా బ్లాస్ట్ వచ్చిందేంటి? అరే ఒకసారి ఆగండి, ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఎవరిది? ఓ స్పెషల్ ఫోర్స్ కమాండర్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం, మళ్ళీ జాయిన్ చేసుకుంటాడేమో. హలో సార్, ఏం జరిగింది? అవునా సార్? అవునా? ఇప్పుడే ఇంతవరకు బానే ఉంది కదా? అరే
నేను నీ పైన తప్పుడు అంచనా వేశాను. ఇది ఒక గ్యాంగ్ చేసింది. మిస్టర్, నీకు ఎటువంటి తప్పు లేదు, నువ్వు వచ్చి జాయిన్ అవ్వచ్చు. కానీ ఎవడో ఫ్లైట్ పైనుంచి ఒక మిసైల్ అయితే వదిలాడు. వాళ్ళకి విషయం ఎలా తెలిసిందో తెలియదు. అదిగో పైన ఒక ఫ్లైట్ వెళ్తుంది కదా, వాళ్ళే దీనిపైన మిసైల్ అయితే వదిలారు. వాళ్ళని ఎవరో మనం కనిపెట్టాలి. వాళ్ళందరినీ ఇప్పుడు మనం అంతం చేయాలి. కమాన్, నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఫాస్ట్ గా రా. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు మొత్తం ఎయిర్పోర్ట్ కి ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టాను. మరి కొద్దిసేపట్లో వాళ్ళని పట్టుకొని ఈడ్చుకొని వస్తారు. సరే, నువ్వు అర్జెంట్ గా రా, ఎందుకంటే నీతో కూడా కొంచెం మాట్లాడాల్సిన పని అయితే ఉంది. మన స్పెషల్ బేస్మెంట్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. సరే, తొందరగా రా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఫాస్ట్ హరి అప్. ఎస్ సార్, వస్తున్నా. అరే యార్, ఇంత పెద్ద పని జరిగిందేంటి? నో, ఇలా జరగకూడదు. ఇప్పుడే కళ్ళపై నుంచి ఒక ఫ్లైట్ అయితే పైనుంచి వెళ్ళింది. ఆ ఫ్లైట్ పై నుంచి ఒక మిసైల్ వదిలేసి స్పెషల్ బేస్మెంట్ పైన వేసేశారు. అందుకే స్పెషల్ బేస్మెంట్ అయితే మొత్తం బ్లాస్ట్ అయిపోయిందంట. ఓరి నాయనా. ఓకే, ఫైనల్లీ కమాండర్కి అయితే మాత్రం మనం మంచోళ్ళమని తెలిసింది. మన వల్ల ఏ తప్పు జరగలేదని. అమ్మయ్య, మన పైన చెడు అభిప్రాయం అయితే లేదు. కానీ ఇప్పుడు వచ్చేసి మనల్ని అర్జెంటుగా రమ్మన్నారు. ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళైతే మనం పట్టుకుందాం. ఖచ్చితంగా వాడెవడో పట్టుకొని బయటికి లాగాల్సిందే. స్పెషల్ ఫోర్స్ పట్టుకోవడంలో చాలా స్పీడ్ ఉంటుంది. ఎవరినైనా సరే ఇట్టే పట్టేసుకుంటుంది. మనం కూడా జాయిన్ అయ్యామంటే మనకు కూడా ఐక్యూ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఓ మై గాడ్, అదిగోండి ఎదురుగా వచ్చేసి మంటలు. నాకు తెలిసి మొత్తం స్పెషల్ బేస్మెంట్ మొత్తం బ్లాస్ట్ అయింది అనుకుంటా. నేను చూద్దాం అనుకున్న సమయంలో కనీసం చూడకుండా మొత్తం బ్లాస్ట్ అయిపోయిందే. లోపల ఉన్నవి మొత్తం లోపల డిస్ట్రాయ్ అయిపోయాయి అనుకుంటా. ఓరి నాయనా, ఇంకా స్పెషల్ ఫోర్స్. ఓ మై గాడ్, ఫస్ట్ టైం చూస్తున్నాను స్పెషల్ ఫోర్స్. ఓరి నాయనా, ఇంతమంది ఉన్నారేంటి? వీళ్ళు చాలా గట్టిగా ఉన్నారబ్బా ఒక్కొక్కరు. అరే మిస్టర్ ధరు, క్షమించండి. మీ పైన నేను తప్పుడుగా అనుకున్నాను. ఇది చేసింది ఎవడో వాడిని విడిచిపెట్టరు. లాస్ ఏంటోస్ కి రక్షణ కలిగిస్తున్న మాకే రక్షణ లేదంటే అందరూ ఇప్పుడు నవ్వుతారు. ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని కనిపెట్టాల్సిందే. కానీ దానికోసం మాకు ఇప్పుడు ఒక స్పెషల్ బేస్మెంట్ కావాలి. స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్ తయారు చేయాలంటే ఇప్పుడు ఒక స్పెషల్ ఇల్లు కూడా కావాలి. అది సిటీలో ఉంటే చాలా బెస్ట్ అనుకుంటున్నాను. ఒకవేళ మీరు దయచేసి మీ ఇల్లుని ఇవ్వగలరా? ఒకవేళ ఇచ్చినట్లయితే నేను మిమ్మల్ని స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ చేసి రోజుకి 25 లక్షల రూపాయలు రెంట్ కూడా ఇస్తాను సార్. వామ్మో, 25 lakhs ఆ రోజుకి? సార్, దాంతో పాటు నాకు స్పెషల్ ఫోర్స్ లో ఉద్యోగం కూడా కన్ఫర్మా? వామ్మో సార్, నేను ఈ డీల్కి అయితే ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మా ఇల్లునైతే స్పెషల్ ఫోర్స్ బిల్డింగ్ కింద మార్చుకోవచ్చు. కానీ మీరు దానికి ఏమేం చేస్తారో ఒకసారి చెప్తారా? ముందుగా మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి. దారిలో మొత్తం మీకు వివరంగా చెప్తాను. పదండి. తప్పకుండా సార్, రండి, ఫాస్ట్ గా తీసుకుని వెళ్తాను. ఓకే, మన ఇల్లు అయితే మరికొద్ది సేపట్లో స్పెషల్ ఫోర్స్ బేస్మెంట్ కింద అవ్వబోతుంది. సార్, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మొత్తం ఈ ఫోర్స్ని మొత్తం మన ఇంటికి తీసుకొని వస్తారా? అసలు మీ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి మా ఇంటి పైన సెపరేట్గా ఇంకో బిల్డింగ్ లేపుతారా ఏంటి? ఇంతకుముందు పోలీసులు, ఆర్మీ వాళ్ళు అలానే చేశారు. ఇప్పుడు మీరు స్పెషల్ ఫోర్స్ కాబట్టి మీరు వేరేగా కన్స్ట్రక్ట్ చేసుకుంటారనుకుంటా. సార్, ఒకసారి నాకు డీటెయిల్గా చెప్పండి. ఇప్పుడు స్పెషల్ ఫోర్స్ యొక్క ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుందో క్లియర్ గా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే అది మీ ఇంటి దగ్గరే పెట్టబోతున్నాం. సో ఇప్పుడు మేము బహిరంగంగా అందరం చుట్టుపక్కల ఇంటి దగ్గర అయితే మాత్రం మేము సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాం. ఇంతకు ముందు మేము స్పెషల్ ఫోర్స్ లో చేసిన మిస్టేక్ ఏంటంటే బయట మా వాళ్ళందరినీ పెట్టకపోవడం. ఒకవేళ నేను వాళ్ళని అప్పుడు కనుక బయట పెట్టినట్లయితే అందరికి స్పెషల్ ఫోర్స్ బేస్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలిసిపోతుందని పెట్టలేదు. కానీ పెట్టకపోవడం వల్ల ఇప్పుడు అది మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నేను బాగా ఆలోచించి స్పెషల్ ఫోర్స్ ని మొత్తం బయటకు పెట్టి ఫుల్ టైట్ సెక్యూరిటీ పెడతారు. ఇప్పుడు ఈ పని ఎవడు చేశాడో వాడిని మనం బయటికి తీసుకొని రావాల్సిందే. చూడు, స్పెషల్ ఫోర్స్ అంటే ఎలా ఉంటుందో. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో వాడిని ఈడ్చుకొని వస్తాను మన ప్లేస్ కి. ఇప్పుడు నాకైతే మాత్రం మీ ఇల్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇంటి పైన, మీ ఇంటి చుట్టుపక్కల ఒక పెద్ద కంచెలా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అప్పుడు మీ ఇంటికి పూర్తిగా సెక్యూరిటీ కింద ఉంటుంది. అలానే ప్రతిదీ మేము చూసుకుంటాం. మీ ఇంటి పైన నువ్వేం కంగారు పడకు. జస్ట్ మీ ఇల్లు ఎక్కడుందో చూపించు, మొత్తం మేము చూసుకుంటాం. నా ఇంటికి సెక్యూరిటీ, నాకు డబ్బులు, నాకు స్పెషల్ ఫోర్స్ లో ఉద్యోగం, ఇంతకు మించి నాకేం కావాలి సార్? సరే, మా ఇంటికి తీసుకెళ్తున్నాగండి. సార్, మా ఇల్లు చాలా స్పెషల్ ఇల్లు. ఈ లాస్ ఏంజల్స్లోనే ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్ అనమాట. దేనికైనా మీకు ఈజీగా సూటబుల్ అలానే సెట్ కూడా అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. సో ఫైనల్లీ మన ఇల్లు అయితే ఇప్పుడు మరికొద్ది సేపట్లో అవ్వబోతుంది. స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్. సార్, ఇదిగోండి, ఇదే మా ఇల్లు. కానీ ఇప్పుడు మీరు
మీరు బేస్మెంట్ కట్టాలి, స్పెషల్ ఫోర్స్ అన్నీ అంటే చాలా టైం పడుతుంది కదా సార్. ఈ సీక్రెట్ బేస్లన్నీ ఎలా రెడీ చేస్తారు? ఇప్పుడు సీక్రెట్ కూడా అవ్వదు, ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి సీక్రెట్ ఇంకెలా అవుతుంది? మొత్తం మేం చూసుకుంటాం మిస్టర్. సీక్రెట్ అయితే కాదు కానీ ఇప్పుడు బహిరంగంగానే అందరికీ తెలుస్తుంది, కానీ మేం చూసుకుంటాం. ఇక నీ పన్ను చూసుకో. ఓకే సార్, ఒక పని ఉంది, ఇప్పుడే మీ బండి తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తాను, సరేనా? ఎందుకంటే అర్జెంట్ గా వెళ్ళాలి, లేకపోతే నాకు మళ్ళీ చీవాట్లు పడతాయి. అది కూడా పెళ్ళంతో కాదు, మా వాడు ఒకడు ఉన్నాడులేండి దూత, వాడితో పడతాయి అనమాట. సార్ అంతలోపు మీరు ఏం చేయాలో చేసుకోండి, మన ఫోర్స్ ని మొత్తం పిలవండి. ఓకే, ఫైనల్లీ మనమైతే మాత్రం స్పెషల్ ఫోర్స్ వాళ్ళకైతే మన ఇల్లు ఇచ్చేస్తాం. మరి కొద్దిసేపట్లో వీళ్ళు ఏవో ఏర్పాటు కూడా చేస్తారంట. అంత స్పీడ్ గా బేస్మెంట్ కట్టడం అంటే కష్టం అనమాట, కానీ రోజుకి 25 లక్షలు అంటే తక్కువ అయితే కాదు. ఈ సించాన్ గడైతే మాత్రం మళ్ళీ నన్ను వేసుకుంటాడు, ఎందుకంటే వాడిని నేను తీసుకొని రావాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆ సూపర్ బైక్ తీసుకొని వాడికి సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చి వాడిని హ్యాపీ చేద్దాం అనుకునే లోపే ఇలా జరిగిపోయింది. సరేనండి, ఇప్పుడైతే స్పెషల్ ఫోర్స్ వెహికల్ చూసి ఖచ్చితంగా వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. దాంతో పాటు మన ఇంట్లో స్పెషల్ ఫోర్స్ అంటే ఇంకా హ్యాపీ అయిపోతారనమాట. అయితే మాత్రం మళ్ళీ కోపం మీద ఉంటాడు. మీ అందరికీ తెలిసిందే కదా, సించాన్ గాని మనం పికప్ చేసుకోవాలంటేనే ఎప్పుడు లేట్ చేస్తాం, కానీ స్కూల్కి అయితే మాత్రం ఫాస్ట్ గా పంపించేస్తాం. అందుకే అడు కోపంగా ఉంటాడు అనమాట ఇప్పుడు. అరే యార్, వీడు ఒక్కడే ఉన్నాడు చూడండి. వీళ్ళకి ఈరోజు మధ్యాహ్నం సెలవు అని నాకు తెలియదబ్బా, లేకపోతే ముందే వచ్చేవాడిని. సించాన్ సించాన్ మై డియర్ సించాన్, ఎలా ఉంది మన కొత్త కారు? మామూలుగా లేదు కదా, ఈ కారు కోసమే కొంచెం లేట్ అయింది సించాన్. వామ్మో ధనువన్నా, ఏమన్నా ఉందా కారు? బ్రహ్మాండంగా ఉంది ధనువన్నా. ఎక్కడ ధనువన్నా ఈ కారు ఇంత గట్టిగా ఉంది? ఇది గనక మా ఫ్రెండ్స్ చూసారంటే షాక్ అయిపోతారు. అవును ధనువన్నా, మళ్ళీ ఎందుకు లేట్గా వచ్చావు నువ్వు? నాకు నీ పైన కోపం వస్తుంది. ఇంతవరకు మా ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లిపోయారు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లేట్ గానే వస్తావా? నాకైతే మాత్రం కోపం వస్తుంది ధనువన్నా. సించాన్, కొంచెం లేట్ గా వచ్చిన ఒక స్వీట్ వార్తతో వచ్చానమాట, వింటే నువ్వు షాక్ అయిపోతావు. ఎప్పటి నుంచో నీకు స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట, అంతే కదా? ఇప్పుడు మీ ధనువన్న స్పెషల్ ఫోర్స్ లో జాయిన్ అయ్యాడ్రా, అది కూడా చాలా సీక్రెట్. ఫస్ట్ టైం నా లైఫ్లో స్పెషల్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. పద, ఇప్పుడు నువ్వు ఇంటికాడ ఇంకోటి చూస్తే షాక్ అయిపోతావు. స్పెషల్ ఫోర్స్ వాళ్ళందరూ వచ్చి మన ఇల్లునే మార్చేసి స్పెషల్ ఫోర్స్ బేస్మెంట్ని చేసుకుంటున్నారు. అది కూడా ఇంటి చుట్టూ ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఆర్మీని పెట్టి మన ఇల్లు ప్రొడక్షన్ కూడా చేస్తున్నారు అనమాట. మామూలుగా లేదు సించాన్. వామ్మో ధనువన్నా, ఇదంతా ఎప్పుడు జరిగింది? స్పెషల్ ఫోర్స్ వాళ్ళ? ఓరే నాయనో, ఫస్ట్ టైం వింటున్నాను ధనువన్నా. వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు, ఒకసారి చూడాలి. పద ధనువన్నా, ఫాస్ట్గా వెళ్దాం. వామ్మో, నాకైతే క్యూరియస్గా ఉంది. ధనువన్నా, ఏంటి మన ఇల్లులో ఏవో కొన్ని చేంజెస్ కనబడుతున్నాయే? ఏంటి ధనువన్నా ఈ మొత్తం? ఓరి నాయనో ధనువన్నా, ఏంటి ఇంటి ముందు ప్లేన్ ఉంది, అది కూడా క్రాష్ అయిపోయిన ప్లేను. ఏంటి ధనువన్నా, ఏంటిది? ఓరి నాయనో, నేను నమ్మలేకపోతున్నాను రా. ఈ స్పెషల్ ఫోర్స్ వాళ్ళు మరి ఇంత స్పీడ్గా ఉంటారా? ఏ పనైనా ఇంత స్పీడ్గా చేస్తారా? నా 2 కళ్ళతో చూస్తున్నానా, లేకపోతే ఇదంతా ఫేకా? ఇది కళా నిజమో కూడా అర్థం కావట్లేదు. ఊరి నాయన, ఇది ఎక్కడ ప్లేన్ రా? ఒరే, ఈ ప్లేన్ వచ్చేసి మొత్తం దాడి చేసి ఇలా చేశారంటే ఏదో జరిగింది. సార్, నేను లోపలికి వెళ్ళాలి, తలుపు తీయండి. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇది స్పెషల్ ఫోర్స్ ఏరియా. నో వన్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్, ఓకే? ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. లోపలికి రావడానికి ప్రయత్నించావంటే మాత్రం నీకైతే ఎముకలు విరగొడతాం. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇది మా ఇల్లు. ఒకసారి కమాండర్ని బయటికి పిలండి. ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి నన్నే రానివరా? ఒకసారి పిలవండి, అతనితో నేను మాట్లాడతా. వీళ్ళేంటి ధనువన్నా, మన ఇంట్లోకి మనల్ని రానివ్వట్లేదు. ధనువన్నా, ఇప్పుడు మన ఇంట్లోకి ఎలా వెళ్తాం? ధనువన్నా, మనం ఇంటి సైడ్ నుంచి వెళ్ళొచ్చేమో, చూద్దాం పదా. ఇక్కడైతే కంచి వేశారు, అటు సైడ్ అయితే ఖచ్చితంగా కంచి అయితే వేసి ఉండరేమో, అటు నుంచి వెళ్దామా? మీరు ఎలా ప్రయత్నించినా ఇంట్లోకైతే వెళ్ళలేరు. మీరు ఎలా వచ్చారో అర్జెంటుగా అలా వెళ్ళిపోండి, ఎందుకంటే లోపలికి ఎవరికి ఎంట్రీ లేదు. ఇది స్పెషల్ ఫోర్స్ యొక్క బేస్మెంట్. ఓకే భయ్యా, వెళ్ళిపోతున్నాం. సించాన్ వచ్చారా? ఇది మన ఇల్లు కాదు, పక్కిల్లురా మన ఇల్లు. ఈ ఇల్లు మందెందుకు అవుద్ది? ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మనకెందుకు? అరే యార్, ఈ కమాండర్ ఎక్కడున్నారో ఏంటో, అతను పిలవాలబ్బా మనం. అరే, ఇప్పుడు మనం వచ్చేసి దొంగతనంగా మన ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మన ఇంట్లోకి మనమే దొంగతనంగా వెళ్ళడం ఏంట్రా? కర్మ కాకపోతే. సర్లేండి, మనమైతే ఈ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఇటు సైడ్ నుంచి అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, లోపలికి. అరే, ఇక్కడ కూడా కంచె వేశారు. ఏంట్రా మీరు నా ఇంట్లోకి నాకు కంచె వేశారేంట్రా? రే, ఏంట్రా లోపలికి వెళ్ళేవరా నన్ను? ఒకసారి ఆగండి, డైరెక్ట్గా మనం కమాండర్కి ఫోన్ చేద్దాం. ఏంటి మన ఇంట్లోకి మనల్ని రానివ్వట్లేదు? హలో సార్, ఏంటి సార్ ఇది? ఇంత స్పీడ్గా ఎలా సార్? ఇది బయట ప్లేన్ ఉంది, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని కలవాలి, నా ఇంట్లోకి నన్ను రానివ్వట్లేదు బయటికి. సార్, ఇప్పుడు ఎలాగో నన్ను లోపలికి రానిచ్చేలా చేయండి.
ఓకే చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మ బాబోయ్ సించాన్, ఇక నేను కమాండర్తో మాట్లాడాను, ఫాస్ట్గా రా, ఇప్పుడు దజ్జాగా మన ఇంట్లోకి మనం వెళ్ళొచ్చు. మన ఇంట్లోకి మనకి ఎలా ఇవ్వకపోవడానికి ఎవడరా వాడు, పదా ఇప్పుడు మనల్ని ఎవరు ఆపుతారో చూద్దాం, మనం అంటే ఏంటో చూపిద్దాం. ఓకే గాయస్, తొందరగా మనమైతే వెళ్దాం. ఇప్పుడు మనం దజ్జాగా మెయిన్ గేట్ నుంచే వెళ్ళొచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. హలో 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 గాయస్, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి, అర్జెంటుగా డోర్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ కమాండర్ అయితే ఫోన్ చేశారనుకుంటా. అయ్యో సారీ సార్, ఇందాక నాది కొంచెం తప్పు అయ్యింది సార్. ఇప్పుడు మీరు లోపలికి రావచ్చు, రండి. అది లెక్క మనతో అలా ఉంటదన్నమాట. ఇప్పుడు మన ఇల్లుని వీళ్ళు ఎలా మార్చారో ఏంటో, స్పెషల్ ఫోర్స్ బేస్మెంట్ అంటే ఏమేం పెడతారో ఏంటో. ఓరి నాయనో, ఇక్కడైతే మాత్రం కొన్ని రంగు డబ్బాలు పెట్టినట్టుగా ఉన్నారు, కొన్ని బొమ్మలు ఉన్నాయి. ఇవేంటివి? ఓహో, ఇది మొత్తం ఆపరేషన్ అనుకుంటా. కంప్యూటర్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి సిటీలో మొత్తం. ఇవేవి మొత్తం వామ్మో, దీంట్లో బాంబులు ఉన్నాయేమో. ఓరి నాయన, ఇక్కడ కూడా బాంబులు, అలానే పెద్ద పెద్ద వెహికల్స్. నా ఇల్లు మొత్తం మారిపోయిందేంటి? ఏంటిది మొత్తం ఇంతమంది ఉన్నారు? ఓ ఓ ఓ ఏంటివి సామాన్లు? ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ పెంచబోతున్నాం. ఇది స్పెషల్ బేసు, అది కూడా వరల్డ్ లో బిగ్గెస్ట్ స్పెషల్ బేస్ కింద మార్చబోతున్నాం. కన్స్ట్రక్షన్ ఇస్ అండర్ ప్రోగ్రెస్. హలో ట్రెవర్, మైకల్, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? వీళ్ళేంటి నాతో మాట్లాడట్లేదు? ట్రెవర్ అండ్ మైకల్, ఇటు చూడండి, మీ ఫ్రెండ్ని వచ్చాను. అరే వీళ్ళేంటి కోపంగా మాట్లాడుకుంటున్నారు, ఏం జరిగింది? ఓయ్ సర్లేండి, మనమైతే కింద చూద్దాం, తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ఇంతకీ స్పెషల్ బేస్మెంట్ కదా, ఎవరు పడితే వాళ్ళు ఉన్నారేంటబ్బా, ఎక్కడ పడితే అక్కడ. ఓరి నాయనా, ఇవేంటివి? ఇవి మొత్తం ఫుల్గా బాంబుల్లా ఉన్నాయే. ధనువన్న, ఇందాక స్పెషల్ బేస్మెంట్ పేలిపోవడానికి ట్రెవర్ మామ మైకిల్ మామ కారణమేమో, అందుకే వాళ్ళు ఇంట్రాగ్రేషన్ కోసం పిలిచారేమో ధనువన్న. సరే ధనువన్న, లోపలికి వెళ్ళి ఒకసారి కమాండర్ని కలుద్దాం పదా. నేను ఎప్పుడు చూడలేదు, నాకు 2 కళ్ళు చాలట్లేదు ధనువన్న. వామ్మో, వీళ్ళందరూ స్పెషల్ ఫోర్సా? ఫస్ట్ టైం చూసాను ధనువన్న, ఎలా ఉన్నారో చూడడానికి. అవునరా సించాన్, వాళ్ళు చాలా స్ట్రాంగ్, ఇంకా అలానే ఫాస్ట్. కానీ బయట ప్లేన్ ఏదో క్రాష్ అయ్యి ఉంది, దాని గురించి మాట్లాడాలి. కమాండర్ ఎక్కడున్నారో కనబడట్లేదు. సించాన్, ఇక్కడ చాలా డ్రింక్స్ ఉన్నాయిరా, ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ నువ్వు తాగొచ్చు, ఎంజాయ్. మన ఇల్లు మొత్తం మామూలుగా లేదు, మునుపట్లాగా అస్సలు లేదు, చాలా బాగుంది ఇప్పుడు. ఓకే, లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ కమాండర్ అయితే ఎక్కడున్నారో కనబడట్లేదు, అందరూ కనబడ్డారు, కానీ ఎవరు పడితే వాళ్ళు మా ఇంట్లోకి రాకండి, వెళ్ళండి. చీ, నా బెడ్రూమ్లో ఏంట్రా నాయన ఇవి? ఊరి నాయన, నా వార్డ్రోబ్లో వెపన్స్ పెట్టారు చూసావా? సరే ఒకసారి చూద్దాం. అరే ఈ కమాండర్ ఎక్కడున్నారయ్యా బాబు, అతనితో నేను మాట్లాడాలి. ఏంటి నా ఇల్లు మొత్తం ఇలా మార్చేశారు? ఓరి బాబోయ్, నా ఇల్లు మరి ఇంత చండాలంగా చేస్తారు అనుకోలేదు, కొంచెం మంచిగా చేస్తారని. అరే లమార్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇదంతా చేసింది నువ్వేనా? స్పెషల్ ఫోర్స్ బేస్మెంట్ కి ఇక్కడికి వాళ్ళకి పిలిచి మరీ పెట్టావు. వాళ్ళు నా పైన డౌట్ పడి నన్ను విక్టిమ్ లా తీసుకున్నారు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నన్ను దొంగ అంటున్నారు. జస్ట్ నేను పిలిచారంతే, ఒకవేళ నువ్వు కాదంటే వదిలేస్తారు, అవునంటే చించేస్తారు. ఓకేనా, జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇది అసలుకే స్పెషల్ ఫోర్స్, మామూలు కాదు. ఈ జిమ్మీ గారు కూడా ఉన్నాడంటే, ఈ పందిగాడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఓరి నాయనా, ఇంటి బయట కూడా కంచా. ఓహో, చాలా సెక్యూర్గా ఉంది. ఓ కమాండర్ గారు, మీకోసం తిరుగుతున్నానండి బాబు. ఏంటి సార్, ఏంటి మా ఇల్లు మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్తలా ఉంది, ఎవరు పడితే వాళ్ళు వచ్చారు, ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. మిస్టర్ ధను, మీకు మేము ఊరుకునే పే చేయట్లేదు. 25 lakhs రెంట్. మీ ఇల్లు ఎలా ఉందని మాకు అనవసరం, కానీ సేఫ్ అండ్ సెక్యూర్ గా మేము ఉంచుతాం. మాకు ఇప్పుడు కొంతమంది డౌట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించాం, వీళ్ళందరితో ఇంట్రాగ్రేషన్ అయితే చేస్తాం. సరే, అంతవరకు మీ ఇల్లు ఎలా అయినా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, బయట ఒక ప్లేన్ కనబడుతుంది కదా, ఆ ప్లేనే మన స్పెషల్ ఫోర్స్ పైన అటాక్ చేసింది. ఆ ప్లేన్ ని తీసుకొచ్చి బయట పడేసాం, కానీ ఇప్పుడు దానిపైన అది చేయించిన వాళ్ళపైన డౌట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చాం. ఓరి నాయనా, ఇదేదో పెద్ద ప్లానింగ్ ఎలా ఉంది. ఒకసారి ఆగండి, మన ఇంటి పైన ఇంకా వీళ్ళు ఏమేమి వింతలు చేశారో. బయట ఎన్ని ఉన్నాయంటే ఇంటి పైన ఇంకా ఎక్కువ ఉంటాయేమో. ఇదేం వెహికల్ రా బాబు, చూడడానికి డిఫరెంట్గా ఉంది. స్పెషల్ ఫోర్స్ వెహికల్స్ అన్ని చాలా ఘోరంగా ఉన్నాయి. అసలైన స్పెషల్ బేస్మెంట్ అనేది కూలిపోయింది, లేకపోతే అది ఇంకా ఘోరంగా ఉంటుందేమో. ఓరి నాయనా, నా ఇంటి పైన కూడా చుట్టూరు పెట్టేశారు కదా మొత్తం. ఓహో, చుట్టుపక్కల కేజెస్, అలానే టవర్ కూడా. వీళ్ళకి సిగ్నల్స్ కావాలనుకుంటా, సిగ్నల్ టవర్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఓ మై గాడ్, నా ఇల్లు ఇంత ఘోరంగా మారుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అరే దీనిపైకి మనం ఎక్కచ్చా? ఊరి నాయనా. సో గాయస్, ఫైనల్లీ మనమైతే స్పెషల్ ఫోర్స్లో ఒక మెంబర్ కింద జాయిన్ అయిపోయాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నవారు స్పెషల్ ఫోర్సే, మనం కూడా స్పెషల్ ఫోర్సే. మనకున్న ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఆల్రెడీ కమాండర్ గారు చెప్పారు కదా ఇందాక, మన స్పెషల్ బేస్మెంట్ని ఎవరైతే క్రాష్ చేశారో వాళ్ళని పట్టుకోవాలి. సో మరికొద్ది సేపట్లో మిస్టర్ ధనుడైనో కూడా స్పెషల్ ఫోర్స్లో జాయిన్ అయ్యి డ్యూటీ ఎక్కబోతున్నాడు. మామూలుగా ఉండదు ఈసారి అయితే మాత్రం మనం ఎవరిని విడిచిపెట్టద్దు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి, కొన్ని రివీల్ కూడా
అయ్యాయి. కొంతమంది పైన డౌట్స్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చారు. కానీ అసలైన దొంగనైతే మాత్రం మనమే పట్టుకోవాలి. అప్పుడు మనకి ప్రమోషన్ కూడా వస్తుంది. చూడండి ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా ఆయుధాలు ఉన్నాయి. దాంతోపాటు మంచి వెహికల్స్ కూడా ఉన్నాయి. అందరూ వెయిట్ చేస్తున్నారు ఎవరైనా అటాక్ చేస్తారేమో అని. మనకు ఆల్రెడీ దొరికిన క్లూ ఏంటంటే యుఎస్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ప్లేన్ అయితే మన స్పెషల్ బేస్మెంట్ పైన బాంబ్ వేసి మొత్తం బ్లాస్ట్ చేసింది. దీన్ని చేసిన వారు ఎవరనేది ఇంకా దొరకలేదు. డౌట్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు మన ఇంటికి. వీళ్ళందరి పైన మనమైతే ఇంట్రాగేషన్ చేయబోతున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ ట్రెవర్ కూడా ఉన్నాడు. నా బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా నేను వదలకూడదు. ఎందుకంటే మనం చేస్తుంది డ్యూటీ, అది కూడా మన లాస్ సెంటర్స్ కి చేస్తున్నాం. సక్రమంగా చేద్దాం. ఈ ఎపిసోడ్ లో ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి వాడెవడో కనిపెట్టి ఒక్కొక్కడికి తాట తీద్దాం. నాకైతే ఎవరిపైన డౌట్ లేదు. మీకు ఎవరిపైన డౌట్ ఉంటే చెప్పండి, వాడికైతే చూపిద్దాం చుక్కలు.